నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ ఏంటంటే బహిరంగంగానే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ గారు చాలా గొప్పవారని, యువగళం ద్వారా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారని, అందువల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అందువల్ల నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చాలామంది నాయకులు, ప్రముఖ నాయకులే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు డిమాండ్ చేస్తున్నారు. నాకు అర్థం కాల. తీసుకోదలుచుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అది. ఆయన డిస్కషన్కి సంబంధించినటువంటి అంశం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అసలు శాసనసభ్యుడు కాకుండానే మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి స్వేచ్ఛ ఆయన ఇంతకుముందు ఆ స్వేచ్ఛను ఉపయోగించారు. అయితే ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ రావాలి? డిమాండ్ లేకుండానే చేసుకోవచ్చు కదా అంటే, ఈ డిమాండ్ ప్రారంభమైంది ఆయన కుటుంబంలో. ఏంటంటే ఆయన కుటుంబంలో ప్రారంభమైంది ఆయన అసలు ముఖ్యమంత్రిగా చేయాలనేది ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వృద్ధులైపోయారు. ఆయన 74 సంవత్సరాల వృద్ధులు కాబట్టి ఎక్కువ కాలం ఆయన రాజకీయాల్లో ఉండటం కంటే ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఇప్పుడే చేసేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఆయన చేస్తే కూటమిలో చాలా విభేదాలు వచ్చి కూటమి కూలిపోతుందని భయపడుతున్నారు. అయినా ఉప ముఖ్యమంత్రిగా చేర్చుకోవాలనేటువంటి డిమాండ్ బయలుదేరింది. ఈ డిమాండ్ని పక్కన పెడదాం. ఒక అంశం ఏంటంటే ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారిని చేర్చుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి స్థానంలో ఆయన కూడా అదే స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ తెలుగుదేశంలో వచ్చింది. రెండో అంశం, కొన్ని రోజుల క్రితం మనం చూసినట్లయితే రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకునేటప్పుడు మన నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా చేస్తారని అందరూ ఊహిస్తే, నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా కాకుండా ఆయన్ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని ఒక లిఖితపూర్వకమైనటువంటి ప్రకటన నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. సరే, చేయగానే నెక్స్ట్ ఏదో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, ఎలాగూ ఒక సభ్యులు ఖాళీగా ఉన్నారు కాబట్టి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని, తీసుకోవడంతో పాటు శాఖను కూడా ఫలాన్ని కేటాయించబోతున్నారని చాలా విపరీతమైన ప్రచారం జరిగింది. చివరికి ఆ ప్రచారం తర్వాత చాలా క్లియర్గా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎమ్మెల్సీగా అయిన తరువాత మాత్రమే ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, తీసుకోవటం మాత్రం ఖాయము అని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగాను ఆయన మంత్రిగాను కొనసాగుతారా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేసి పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారనేటువంటి ప్రచారం కూడా ఒకటి విస్తృతంగా సాగుతూ ఉన్నది. కొంతమంది ఏమంటారంటే, లేదండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు అన్నగారైనటువంటి చిరంజీవి గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి మాట కూడా ఇవాళ మనకి వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న సంక్రాంతి సందర్భంగా కిషన్ రెడ్డి గారి ఇంటికాడ సంక్రాంతి సంబరాలు జరిగితే ప్రధానమంత్రి గారితో పాటు మన చిరంజీవి గారు కూడా వెళ్ళి పాల్గొవటం వలన ఈ ప్రచారాన్ని కొద్దిగా బలం పుంజుకుంది. అయితే నేనైతే అనుకుంటున్నాను, చిరంజీవి గారు మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని మాత్రం నేను భావించడం లేదు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా? ఇది ఒక ప్రశ్న. మొత్తంగా చూస్తే ఏమనిపిస్తుంది, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారు క్యాబినెట్లోకి రావటం, 2 బెర్తులు ఒకే కుటుంబానికి ఇవ్వటం, అలాగే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా మంత్రివర్గంలో ఉండటం, ఇది సాధ్యపడుతుందా అనే అంశాలను ఇక్కడ మనం పరిశీలించవలసినటువంటి అవసరం ఉంటుంది. నారా లోకేష్ గారు అయితే తప్పనిసరిగా మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి జస్ట్ ఇట్ ఈస్ ఏ ప్రమోషన్. పైగా ఉప ముఖ్యమంత్రికి పెద్ద విలువేమీ లేదనే మాట నేను చెప్పినటువంటి మాట కాదు. ఇది రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి అధిపతులు వారే చాలా స్పష్టంగా చెప్పారు, రాజ్యాంగపరమైన పదవి కాదు అని. నిజంగా కూడా అది పరమైన పదవి కాదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కాకపోతే 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటే తప్పేమిటి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నారా లోకేష్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా తీసుకుంటే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పెద్ద తేడా ఏమీ లేదు, ఇద్దరూ సమానం అనే భావనని జనసేన కార్యకర్తలు ఎంతవరకు భరిస్తారనేది ఇక్కడ
ప్రశ్నగా మిగులుతుంది. ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో, ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేదు. ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళందరినీ తీసి పడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఒక దత్తపుత్రుడిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఏదో పీక్తాడు అన్నాడు. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. కేవలం అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగులు, ఓపెనింగ్ షాట్లు, క్లైమాక్స్ డైలాగులు, పంచ్ డైలాగులు తప్ప నువ్వు ఏమీ పీకలేవు. జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అభిమానులు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, చంద్రబాబుని పట్టుకుని కనుక నడిస్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టు ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడికి వెన్నుపోటు పొడిచినటువంటి ఈ వెధవలో చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకి తమిళనాడు నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి అయినా వస్తారు, ఎక్కడి నుంచి అయినా వస్తారు. అది తీసేసిన తాటికే ఫేస్ చేసుకుని, కాబట్టి అటువంటి వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గాలని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నాను. నేను కానిస్టేబుల్ కొడుకుని నాకు కాకి విలువ తెలుసు, కాకి మర్యాద తెలుసు, కాకి గౌరవం తెలుసు, కాకి పౌరుషం తెలుసు. ఉప ముఖ్యమంత్రి నోరిప్పితే ఒట్టు. మరి కానిస్టేబుల్ గారు కొడుకు నోరిప్పట్లేదేంటి 60 రోజుల నుంచి? ఈ రకంగా పోలీసుల మీద రోజు పోలీసులు తంతంటే మాటలు మాత్రం కోటలు దాటినాయి. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటినాయి, వీళ్ళ చేతలు మాత్రం పాతాళానికి ఉన్నాయి.